ఈ వార్తలు ఎంత డెప్త్గా ఉన్నాయో చూడండి. అంటే మన పురాణాలు, ఇతిహాసాలు, సో ఇందులో మీరు చూసారనుకోండి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని మాట్లాడతాం. అంటే భారత్ ఎప్పుడు యుద్ధము చేసినా అది ధర్మ యుద్ధముగానే ఉంటుంది. ఇది మన గురువులు, అంటే మన సాధు పుంగవులపై ఎవరైనా దాడులకు దిగినా, వాళ్లను హింసించాలని చూసినా అప్పుడు ఆ పరమాత్మ స్వయంగా అవతారం ఎత్తుతాడు అని చెప్పి మనం చదువుకుంటాం, మాట్లాడుతున్నాం. ఇది మన ఆచార వ్యవహారాల్లోనే ఉండే ఒక నమ్మకం. సో అలాంటిది ఇప్పుడు మనము పాకిస్తాన్తో 4 రోజులు చేసిన ఒక చిన్నపాటి యుద్ధము, కానీ మీరు కాన్సిక్వెన్సెస్ చూశారు అనుకోండి, ప్రపంచమంతా ఇది. ఇప్పుడు మీరు ఒక చిన్న దేశం అండి భూటాన్, ఇప్పుడు ఈ భూటాన్ అన్నారు అనుకోండి, సరిహద్దుల్లో మీకు చైనా అనబడే ఒక మహాభూతం, మీకు డ్రాగన్ అంటే నిప్పులు చెరిగే ఒక డ్రాగన్. సో ఇప్పుడు దాన్ని చూస్తున్నప్పుడల్లా కూడా భూటాన్కి తెలియని ఒక భయం, అంటే ఇదేదో ఒక ఎలక పిల్ల లాంటి దేశము, అక్కడేమో అది ఒక డ్రాగన్ దేశం. సో ఎప్పుడు తనని కబళిస్తుందా అన్న భయం. కానీ మీకు సింహము లాంటి ఒక దేశము మీకు తోడుగా ఉంది, మీకు రక్షణగా నిలబడి ఉంది. ఈ ధర్మయుద్ధములో నీతో నేను ఉన్నాను అని భారత్ లాంటి దేశం భూటాన్కి భరోసా ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఆ స్పిరిట్స్ అనండి, ఆ మొరాలిటీ, వాళ్లకు ఎంత ధైర్యం ఉంటుందంటే భారత్ మా వైపు ఉంది, సో చైనా నువ్వు ఏం చెయ్యగలవు, నిలబడతారు. ఆ ప్రజలకి మనం ఎలాంటి ఒక నమ్మకాన్ని ఇస్తాము అంటే, భూటాన్లో ఏం జరిగినా కూడా, అంటే భూటాన్ యొక్క రక్షణ వ్యవస్థ అన్నప్పుడు ఇది టోటల్గా భారత్ మీదే ఆధారపడి ఉంటుంది కదా. సో మనము ఆ ధర్మ యుద్ధములో చైనాతో భూటాన్కి యుద్ధమే వచ్చినా మనం నిలబడతాం. సో ఆ ధైర్యము అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అలాగే చూడండి, తైవాన్ అనబడే దేశం, ఇప్పటి వరకు మీకు చాలా కామ్గా ఉన్నవాళ్ళు, ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వని వాళ్ళు, నిన్నటికి నిన్న భారత్కి లెజిటిమేట్ రైట్స్ ఉన్నాయి, పాకిస్తాన్ మీద దాడి చేయడానికి సర్వ హక్కులు, ఆ న్యాయము అనేది భారత్ వైపు ఉంది, కాబట్టే భారత్ ఈ పని చేసింది అని తైవాన్ వాళ్ళు మాట్లాడటం. సో ఇది ఎంత పెద్ద వార్త అంటే, చైనా ఎప్పుడెప్పుడు తైవాన్ని కబళించాలా అని చెప్పి లిటరల్గా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మరి ఇవాళ తైవాన్ వాళ్ళు మనకు సపోర్ట్గా నిలబడ్డారు అన్నప్పుడు, ఇందులో మీరు లోతుగా ఆలోచించారు అనుకోండి, చైనా వాడి ఆయుధాలు, రేపు చైనాకు తైవాన్కి యుద్ధము అనుకోండి, చైనా వాడు ఎలాంటి ఆయుధాలను వాడతాడు, యుద్ధ వాహనాలను వాడతాడు, క్లియర్గా ఇక్కడ మనము ఎక్స్పోజ్ చేసేసాం. కాబట్టి తైవాన్ వాళ్ళకి ఎక్కడ లేని ఆనందము, వాళ్ళు భారత్కి పదే థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. మీరు చేసింది 100% కరెక్ట్ అండి, మేము మీతోనే ఉన్నాము, పదే చెప్తున్నారు. ఎందుకు? రేపు వాళ్ళతో యుద్ధము అన్నప్పుడు అదే JF-17 యుద్ధ విమానాలు వాడతాడు, అలాగే PL-15 అనబడే మిజైల్స్ వాడతాడు, HQ-9 అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అంటే వీటినే తైవాన్ పై కూడా చైనా వాడు వాడబోతున్నాడు. కానీ ఈ ఆయుధాలంతా ఒట్టి డొల్లా, దేనికి పనికిరావు, భారత్ ముందు చైనా ఆయుధాలు నిలబడలేవు అనే ఒక నగ్న సత్యాన్ని ఇవాళ తైవాన్ వాళ్ళు చూశారు. ఒక్క తైవాన్ కాదు ఫ్రెండ్స్, ఆసియా ఖండము అన్నప్పుడు 48 దేశాలు, ఇందులో ఒక భారత్, చైనా, జపాన్ లాంటి పవర్ఫుల్ కంట్రీస్ని పక్కన పెడితే ఒక 40 దేశాలు ఇవాళ హమ్మయ్య అంటే భారత్ దగ్గర లిటరల్గా చైనా వాడి ఆయుధాలు దొరికిపోయాయి, తుక్కు అయ్యేయి. ఈ నిజాన్ని ప్రతి వాళ్ళు ఇవాళ ఆస్వాదిస్తున్నారు. చైనా వాడికి ఎలాంటి ఒక దెబ్బ అంటే, ఒక ఫిలిప్పైన్స్ అనండి, ఒక వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ లాంటి దేశాలు చైనా వాడి యొక్క ఆయుధాలు ఇంతేనా, భారత్ ముందు నిలబడలేకపోయాయి కదా. సో మేము కూడా, ఇప్పుడు ఫిలిప్పైన్స్ లాంటి దేశం ఏంటి, ఏకంగా వాళ్ళు బ్రహ్మోస్ పెట్టుకొని ఉన్నారు. చైనాను ఎదిరించడానికి మా బ్రహ్మోస్ ఏ స్థాయిలో పని చెయ్యగలదో
క్లియర్గా భారతీయులు మాకు పాకిస్తాన్ ల్యాబ్లో మేడ్ ఇన్ ఇండియా టెస్టెడ్ ఇన్ పాకిస్తాన్ చూపించేశారండి. ఇక మాకు ఎటువంటి ట్రైనింగ్ అక్కర్లేదు, క్రెడెన్షియల్స్ అక్కర్లేదు, అక్కడ ప్రూవ్ అయిపోయింది కదా అని చెప్పి ఫిలిప్పైన్స్ లాంటి ఒక చిన్న దేశము మాట్లాడుతూ ఉంటే చైనా వాడికి ఎలా ఉంటుంది? టోటల్గా ఎక్స్పోజ్ అయిపోయాడు. వాడి ఆయుధాలంతా ఇవాళ ప్రపంచం ముందు చైనా వాడు అంతే ఇంతే క్లియర్గా అందరికీ తెలిసిపోయింది. సరే, ఇక్కడతో ఆగిపోయిందా? 40 దేశాలు కూడా ఇవాళ భారత్ చేసిన పనికి వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నగా 4 రోజులు కదా అనుకున్నాం, కానీ 15 దేశాలు ఇవాళ బ్రహ్మోస్ని కొనుక్కోవడానికి సిద్ధపడిపోయి ఉన్నారు. అంటే మన ఎక్స్పోర్ట్స్, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏ లెవెల్లో ఇప్పుడు పెరగబోతున్నాయి అంటే 25,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నాము, ఇది 50,000 కోట్లను దాటిపోవచ్చు అనేది అంచనా. దీనికోసమే మనం వెళ్ళి పాకిస్తాన్ మీద దాడులు చేసామా అంటే వ్యాపారము కాదండి, ఇది ధర్మయుద్ధము. అంటే ఈవిల్ ఫోర్సెస్ని చూడాలి. చైనా వాడు మాత్రము కాదండి, ఇంకొక వైపు టర్కీ, అజర్బైజాన్ వీళ్ళు కూడా పాకిస్తాన్ వైపే నిలబడ్డారు. అంటే తీవ్రవాదులకు సపోర్ట్గా ఈ దుష్ట శక్తులు అక్కడ వాళ్ళకి నిలబడి, ఇక టర్కీ వాడైతే 300 డ్రోన్లు పాకిస్తాన్కి అప్పచెప్పాడు, తుక్కు అయ్యాయి. సో ఇక్కడతో అయిపోయిందా అంటే మనము టర్కీని విడిచిపెట్టే అవకాశమే లేదు. ఆల్రెడీ బాలీవుడ్ వాళ్ళు ఇక మేము టర్కీ వెళ్ళి షూటింగ్స్ అనేవి చెయ్యము. భారతీయులైతే టోటల్గా టర్కీని బ్యాన్ చేశారు. అలాగే టర్కీకి సంబంధించిన సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, వీటిని టోటల్గా మనం బాయ్కాట్ చేశాము. అదానీ గ్రూప్ అయితే అగ్రిమెంట్నే క్యాన్సిల్ చేసుకున్నారు. సో ఇప్పుడు టర్కీ వాడు లబోదిబోం అంటున్నాడు. కానీ నువ్వు చేసిన వెధవ పని ఏంటి? ఒక దుష్ట శక్తి పాకిస్తాన్ లాంటి ఒక ఈవిల్ ఫోర్స్తో కలిసావు కాబట్టి నీ అంతు చూడాలి. నీకు మళ్ళీ జన్మలో భారత్ వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా 100 సార్లు నువ్వు ఆలోచించాలి. అలాంటి ఒక దెబ్బ టర్కీకి కొట్టాలి, అజర్బైజాన్కి కొట్టాలి. సో ఏం చేసాము అంటే అర్మీనియాకు కావలసిన ఆయుధాలు, అంటే అర్మీనియాను ఎంతలాగా బలోపేతం చేస్తాము అంటే రష్యా చేయాల్సిన పని ఇవాళ మనము చేస్తున్నాం. అంటే భూటాన్ని రక్షించడము ఒకవైపు, అలాగే తైవాన్కి భరోసా ఇవ్వడం ఇంకొక వైపు. ఇవాళ అర్మీనియాకు బ్రహ్మోస్ లాంటి అస్త్రాన్ని మేము ఇస్తున్నాము, నువ్వు ధైర్యంగా అజర్బైజాన్ని ఎదుర్కో. అలాగే టర్కీ వాడు తోక ఆడిస్తే తోకను కట్ చేయి, మేము ఉన్నాము. యూరో ఏషియాలో నువ్వు ఒక శక్తివంతమైన దేశముగా ఎదుగు. ఆల్రెడీ ఈరాన్ అనబడే దేశాన్ని మనము మన కంట్రోల్లో పెట్టుకున్నాం. ఈరాన్ ఎన్నో సందర్భాల్లో పాకిస్తాన్పై దాడులు చేశారు. మీకు టర్కీ అనబడే దేశము ఈరాన్ యొక్క శత్రు దేశం. అలాంటిది ఈరాన్, దాని సరిహద్దుల్లో ఉండే అర్మీనియా, వీళ్లకు ఇవాళ ఆకాష్ లాంటి మిజైల్స్, ఆర్టిలరీ వెపన్స్, హౌవిట్జర్స్, ఫైనల్గా బ్రహ్మోస్ లాంటి బ్రహ్మాస్త్రాన్ని కూడా ఇవ్వడానికి మనం సిద్ధముగా ఉన్నాము. సో ఇదంతా తెలిసిన తరువాత టర్కీని టోటల్గా అష్టదిగ్బంధములోకి మనము తీసుకున్నామా? ఒకవైపు పాకిస్తాన్ వరుసగా ప్రతిరోజు కూడా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి, మాట్లాడుతున్నాము. ఇవాళ మన టార్గెట్ అంతా కూడా టర్కీపై, వాళ్ళ మిత్రదేశం అజర్బైజాన్పై పెట్టాము. వాళ్ళని ఫోకస్ చేయబోతున్నాము. జైశంకర్ గారు పర్సనల్గా ఈ వ్యవహారాలనంతా కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఈ టైంలో మనము చేస్తున్న ఈ ధర్మయుద్ధము ఎంతలాగా అంటే ఎక్స్పాండ్ అవుతూ ఉంది. ఆసియా ఖండము కాదు, యూరో ఏషియాలో కూడా మన ఫుట్ ప్రింట్స్, మన ఆయుధాలు ఈ దేశాలు కొనుక్కొని తమ శత్రువులను ఎదిరించాలని చూస్తున్నారు. ఇవాళ వాళ్ళు సగర్వంగా, ధైర్యంగా మేము చైనాను ఎదిరిస్తాము అంటున్నారు. అంటే భారత్ వీళ్ళకి ఇస్తున్న ఆ మారల్ సపోర్ట్ని చూడండి, వాళ్లకు మనం ఇస్తున్న స్థైర్యాన్ని చూడండి. ధైర్యంగా చెడు అన్నప్పుడు ఎదిరించండి అని చెప్పి మనం మాట్లాడతాము. ఇవాళ ప్రపంచంలో అదే జరుగుతుంది అంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని దేశాలకు మనం సపోర్ట్గా నిలబడము నిజంగానే ఒక అద్భుతము. మీకు కూడా అలాగే అనిపించిందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.